హౌ ఆర్ యు? నన్ను వదిలేసి మీరు ఫారెన్ వెళ్ళారు. మీరు లేని ఈ ఇల్లు వెలా తెలా పోతోంది. ఏమండి, నేను మీకు జ్ఞాపకం వస్తున్నానా? ఎందుకు వస్తాను? డబ్బు సంపాదనే మీకు ముఖ్యం. మీ కొడుకు మాత్రం జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఏమండి, నాకు మాత్రం కోపం రాదా? ఎంతైనా నేను మీ వైఫ్ నండి, మర్చిపోలేదు కదా? ఏమిటో ఎలా మాట్లాడుతున్నావు? అమెరికా నుంచి నీకే తీసుకురమ్మంటావో చెప్పు. చెప్తాను, ముందు మా వారిని పంపండి త్వరగా. డార్లింగ్, ఇప్పుడే కదా ఇండియా నుంచి ఇక్కడికి వచ్చింది. ఎంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశానో తెలుసా? కనీసం 2 నెలలైనా ఇక్కడ ఉండాలి. వేర్ ఈజ్ మై సన్నీ? మీ గారాల కొడుకు బాత్రూంలో స్నానం చేస్తున్నాడు. ఉండండి, ఫోన్ కనెక్షన్ ఇస్తాను. హాయ్ డాడ్. హలో శంకర్, మై సన్, హౌ ఆర్ యు? డ్రెస్ లేకుండా ఉన్నాను. కంగారు పడకండి, బాత్ టబ్ లో ఉన్నాను. యు నాటీ, ఐ యామ్ మిస్సింగ్ యు మై సన్. బిజినెస్ ఎలా ఉంది? సూపర్ ఉంది డాడీ. మన క్లాత్ మిల్ ప్రొడక్షన్ ఇప్పుడు డబుల్ అయింది. కేకే ఇండస్ట్రీస్ నేమ్ పాపులర్ అయ్యి ఇంటి ఇంటికి, వీధి వీధికి, ఊరు ఊరికి తెలిసిపోయింది. కృష్ణకాంత్ గ్రేట్, శంకర్ గ్రేట్ అంటూ పొగుడుతున్నారు ఇప్పుడు బిజినెస్ సర్కిల్స్ లో. కీప్ ఇట్ అప్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆవేశపడకండి డాడీ, మన పెరుగుదలతో పాటు విరోధులు పెరుగుతున్నారు. వాళ్ళ గురించి నాకు భయం లేదు. మై సన్, మీ అమ్మ చెప్పినట్టే విను. ఈ రోజుల్లో ప్రతి భాగ్యవంతుడు వెనుక ఒక బాడీ గార్డ్ ఉండాలి. తెలుగు బిడ్డకి బాడీ గార్డ్ అవసరం లేదని నా అభిప్రాయం డాడీ. అమ్మ ఎప్పుడు అంతే, భయపడుతూ ఉంటుంది. డోంట్ వరీ, నా గురించి దిగులు పడకండి. రైట్ మై సన్, డేవిడ్సన్ కంపెనీ పేపర్స్ లో సైన్ చేసి వెంటనే పంపించు. ఎస్ డాడ్, ఇప్పుడే సంతకం పెట్టి నేను పంపిస్తాను. ఓకే డాడ్, బై బాయ్, టేక్ కేర్. కట్ చేసరే. ఎప్పుడూ ఇంతే, ముచ్చటగా మాట్లాడినవారు కదా. తండ్రి కొడుకులు మాట్లాడడం మొదలు పెడితే ఇంట్లో నేను ఉన్నాననే గుర్తుండదు. ఈ మంత్ లో 3 crores పైన ఎక్స్పోర్ట్ అవుతుంది సార్. ఐఎమ్ గ్యారంటీ ఫర్ దట్, డోంట్ వరీ. ఇందులో సైన్ చేయండి సార్. హలో, yes, it's all right. బిజినెస్ లో లాభ నష్టాలు ఉంటాయి. ఓకే ఓకే, షూర్, ఓకే, బాయ్. హలో, ఆ 50,000 చెక్ ని ఈవినింగ్ పంపిస్తాను. ఓకే, రైట్. హలో, వెంకట్రావు గారు, ఎస్. మన శారీస్ పబ్లిసిటీకి ఈ అమ్మాయికి మన కేకే శారీ కట్టామంటే కేకే శారీ సేల్స్ 30% ఇంక్రీస్ అవుతాయి. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. బట్ ఇంకా ఎన్నో బెటర్ ఐడియాస్ ఉన్నాయి. ఈ శ్రీకృష్ణుడి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. అప్పుడే ఈ శారీస్ కి వాల్యూ. భగవంతుడైన శ్రీకృష్ణుడు గోపికా వస్త్రాపహరణ చేశాడన్నారే, అవి కేకే శారీస్. అంటే గోపికల కంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి కేకే శారీస్, కేకే శారీస్, కేకే శారీస్. టింటిరింగ్ టింటిరింగ్ టింటిరింగ్. ఆహా, ఏం ఐడియా! బాగుందా? దెన్ డూ ఇట్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఐడియా. ఇలాంటి ఒక ఐడియా నా బ్రెయిన్ కి తట్టలేదేంటి? మీ బ్రెయిన్ లోనూ ఇలాంటి ఐడియా ఉంటే మీరు ఆయనలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారే. నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యానంటే నన్ను మింగడానికి మొసళ్ళు నా చుట్టూ తిరుగుతుంటాయి. హలో రాధ. హలో శంకర్. గుడ్ మార్నింగ్. రాధ, ఇవాళ రాత్రి విజయ గార్డెన్స్ లో పార్టీ పెట్టాను. నా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు నువ్వు రాకపోతే పార్టీలో థ్రిల్ ఉండదని. నేను పార్టీకి రావాలని అందరూ అనుకుంటున్నారా? న్యాచురలీ, ఆల్ బాయ్స్. శంకర్, పోర్ బాయ్స్. అందమైన ఆడపిల్ల రాకుండా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. చెప్పు రాధ, వస్తావా? నేను రాకుండా ఉంటే? రాకపోతే మన చైల్డ్హుడ్ ఫ్రెండ్షిప్ కట్. నో 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 నో, వస్తాను. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. రాజా, ఈ ఫోటో చూడు. నేను చెప్పిన పని నువ్వు పూర్తి చేయాలి. ఎవరతను? కృష్ణకాంత్ యావదాస్తికి ఒకే
వెల్కమ్. వెందుకొచ్చింది వయ్యారమంతా వలకపోసింది. హలో కమల్. హాయ్. రైట్. హలో. హాయ్ రాధా. హాయ్. ఇవాళ సాయంత్రం ఫ్రెండ్స్ క్లబ్ లో మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది. నీ మర్చిపోతానేమిటి? శంకర్, థ్యాంక్స్. ఎవరా కొత్త ఫ్రెండ్? అతన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలే. ఎవరు? ఓ రాజా. రాజా కమ్ ఆన్. బై ద వే షీ ఇస్ రాధా. చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్. శ్యామ్లాల్ డాటర్. రాజా. నమస్తే. నమస్తే. రాధా నీకు ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. ఆ అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండా? కాదు, చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ కాకినాడ కాజా నా క్లోజ్ ఫ్రెండ్. నైస్ గర్ల్. ఆ అమ్మాయి నైస్ గర్లే, కానీ వాళ్ళ ఫాదర్ దానికి వ్యతిరేకం. పేరాస మనిషి ఆ శ్యామ్లాల్. వాడి దృష్టి అంతా నా డబ్బు మీదే. పాపం అందరికీ నీ డబ్బు మీద దృష్టి. బెల్ల ఉంటే చెవులు చేస్తాయిగా. హౌ ఆర్ యు? సీ యు స్వీట్ హార్ట్. రాజా అడగకుండానే ముద్దిచ్చిపోయింది. ఏమంటే నేను ధనవంతుడి కొడుకుని, అందుకే నన్ను పట్టుకుని వేలాడుతుంటారు. దేవుడు నాకు అదృష్టం కలిగించలేదే. నీకు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎందుకు? ఇవాళ రాత్రి చూడు, సూపర్ పార్టీ. మై డియర్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్షిప్ ఇవాల్టిది నిన్నటిది కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు. ఇది జన్మజన్మల బంధం. ఇంతకు ముందు ఏ లోకంలోనూ ఉన్నాం, ఇప్పుడు ఈ లోకానికి వచ్చాం. తనువులు వేరైనా మనసులు ఒకటైన మా జంటకి ఎవరు సరైన పేరు చెప్తారో వాళ్ళ పేరుతో ఈ షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేస్తాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్. రోజా రాజా. నేను వాడు ఉన్నవాడు. గట్టివాడివే. నిన్ను పంపింది నా పని మీద. నువ్వు ఒకే బాణంతో 2 పిట్టల్ని కొట్టావు. చాణక్యుడు అంటున్నాను. శంకరాస్తి దక్కించుకోవటంతో పాటు వాడి ప్రియురాల్ని నీ పక్కకు లాక్కున్నావు కదా. ఆ మోజులో నువ్వు నా మాట మాత్రం మర్చిపోకు. The day I die. Hey, swing those hips around. Can't stop, roll back down. My ladies, short, tall, thin or wide. Oh, గుడ్ మార్నింగ్ శంకర్. రా రాజా. ఎంత స్వీట్ గా ఉంది. ఏం వాయిస్, ఎంత చక్కని పాట. కవితలకు విలువేది, విలువిచ్చే కవి ఏది? కవి నా వల్ల కావడం లేదే. మంచి పాట రాయాలంటే పూతరేఖ లాంటి పడుచుకుల జ్ఞాపకం. కవి కల్పనా శక్తే కవిత్వానికి పునాది కదా. కనీసం నాకు ఆ సంగతి కూడా తెలియలేదే. భావం ఉండాలి, కాస్త భాష కావాలి. నాకు భావాలు వస్తున్నాయి. ఆకాశాన వెలిగే తారకలెన్నో, కానీ నా ఎదలో ఉన్నది రాధే. ఎప్పుడు ఆ అమ్మాయి ధ్యాసేనా? అమ్మాయి ధ్యాసే ఎప్పుడు. రాధే నా జీవితానికి రంగుల హరిబిల్లు.
వారే వా ఆ? హలో హలో ఎస్ హలో ఎవరు మాట్లాడేది? నా వాయిస్ గుర్తుపట్లే? నీ పేరేమిటో చెప్పవయ్యా. పిచ్చాడువా? పిచ్చివాడిని, శంకర్ని. హాయ్ శంకర్, మరీ ఓవర్ మూడ్ లో ఉన్నావా? మాటలు ఎక్కడెక్కడికో పోతున్నాయి. మూడొస్తే అలాగే ఉంటుంది. అవన్నీ నీకే తెలియాలి, నాకు తెలియవు. చూడు రాధా, ఈరోజు క్లబ్లో డిన్నర్ అరేంజ్ చేశాను. జస్ట్ నేను, నువ్వు. ఏ మన ఫ్రెండ్స్ ఎవరు రారా? ఐఎమ్ సారీ, మన ఇద్దరం అయితే వద్దు. ఏ? సారీ శంకర్, నాకు నీరసంగా ఉంది. అది కాకుండా ఇంట్లో పూజ ఉంది. అమ్మ వార్నింగ్ ఇచ్చింది బయటికి వెళ్ళొద్దని. 3 రీజన్స్. నువ్వు రావా? అయ్యో, వయసులో ఉన్న వాళ్ళు విచ్చలవిడిగా తిరిగితే జనం ఏమనుకుంటారు? ఓ నో యార్, ఏమనుకోకు, నేను రేపు ఇంటికి వస్తాను కదా. ఓకే ప్లీజ్, సారీ, సో స్వీట్ యా. ఏ ఫోన్ పెట్టేసేవి? పార్టీ అవుట్ ఆఫ్ మూడ్లో ఉంది. నీలాంటి వాళ్ళు ఉంటే అందరికీ అవుట్ ఆఫ్ మూడే. నే ఫోన్ చేస్తా. ఎవరు? చెప్పుకో చూద్దాం. గుర్తుపట్టలేదా? ప్రజా, ఎలా ఉన్నారు? పర్వాలేదు, గుర్తుపట్టేవే. చాలా తెలివైన దానివి. నా హృదయంలో కొలువున్న దేవుడివి కదా, వాయిస్ గుర్తుపట్టలేననుకున్నారా? నిజంగానా? సరే సరే, ఇవాళ రాత్రి క్లబ్లో నువ్వు, నేను, మన శంకర్ ఒక డిన్నర్లో కలుస్తున్నాం. శంకర్ ఎందుకు? ఇప్పుడే ఆయన ఫోన్ చేశారు, పార్టీకి రానన్నాను. శంకర్ శంకర్ డెఫినెట్ గా వస్తున్నాడు. అక్కడికి మీరు వస్తారుగా? నేను రాకుండా ఉంటానా? 8 o'clock కరెక్ట్గా వచ్చాయి. అలాగే. ఆర్డర్ వేశారుగా, మర్చిపోతానా? ఓకే, బాయ్. నా పని పూర్తయిపోయింది. గుడ్ లక్. శంకర్ ఎప్పుడు ఇంతే జోక్స్ బాగా వేస్తుంటారు. సార్, మీకు ఫోన్ వచ్చింది. నువ్వు ఉండు, నేను చూస్తాను. రండి. కమాన్ రాధా, డాన్స్ చేద్దాం. సారీ శంకర్, ఇవాళొద్దు. నాకు బాగా హెడేక్ గా ఉంది. మరోసారి ఎప్పుడైనా ప్లీజ్ డోంట్ మైండ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. శంకర్, మేనేజర్ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో మేనేజర్, టెల్ మీ. ఇట్స్ ఆల్ రైట్, ప్రొసీడ్. ఓకే.
Yes, what do you want, sir? Double large. Soda or water? One minute. ఒంటరిగా నిన్ను వదిలి వెళ్ళడం తప్పైపోయింది. ఫుల్లుగా కొట్టేసి తూలిపోతున్నావే. ఎవరిని ప్రేమించకు, ఎవరికి మనసివ్వకు, జగమే మాయ, బ్రతుకే మాయ.